కూడదు బంగారం. ఏమండి హలో, ఎవరు? ఓ సరే, ఓకే. చెప్తే వీడు టెన్షన్ అవుతాడు. ఇప్పుడేం చేద్దాం? సూపర్ ఐడియా. చిరు, రే చిరు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అబ్బా రే, ఎందుకురా కట్టిపడేశావు? నేను నిన్ను కట్టలేదు, నీ కోపాన్నే కట్టాను. నేను చెప్పేది టెన్షన్ అవ్వకుండా విను. ఆ ముస్లిం పెద్దాయన ఫోన్ చేశారు. నువ్వు తీసుకురమ్మని చెప్పిన టిప్పు సుల్తాన్ కత్తిని ఎవరో మినిస్టర్ మనుషులు తీసుకువెళ్ళిపోయారంట. అందుకని డబ్బుని రిటర్న్ చేస్తానని చెప్పారు. ఏమన్నావురా? వాళ్ళని చూసావా, నువ్వు కోపడుతున్నావు. టెన్షన్ అవ్వకుండా రిలాక్స్ గా పడుకో. ఏయ్, కట్లు విప్పరా. నేను పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. రేయ్ రేయ్, వీడికి కోపం వస్తే మదపుయ్యనికి వచ్చినట్టే వస్తుంది. మా గౌరవ నాయకులు గారి సుపుత్రులు 100 మంది దాడి చేసిన ఎదురు నిలిచి పోరాడే ధైర్యవంతులు, బలవంతులు అయిన మీకు మహారాజు టిప్పు సుల్తాన్ గారి ఖడ్గాని మీ పుట్టినరోజు నాడు బహుకరిస్తున్నాం. ఆ ఖడ్గం నాకు సొంతమైనది. దాన్ని నాకిచ్చేయి. ఇది వీర ఖడ్గం. ఒక వీరుడి దగ్గరే ఉండాలి. నీలో సత్తా ఉంటే ఈ ఖడ్గాన్ని తీసుకెళ్ళు. శభాష్ రా, సింహం రా. నేను నీకు ముందే చెప్పాను కదా బాబు, ఇది చాలా దారుణమైన చోటు. రా, వెళ్ళిపోదాం. అల్లా.